హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ మీకు లైఫ్లో చాలా యూస్ఫుల్ కూడాను. ఓకేనా? సో జెంట్స్ కోసం ఒకటి అండ్ లేడీస్ కోసం ఒకటైతే నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ లేడీస్ కోసం అయితే నేను దీన్ని అయితే తెప్పించడం జరిగింది. యాక్చువల్గా ఇది తీసుకునే ముందు నేను దీన్ని అన్బాక్సింగ్ చేద్దామా లేదా, ఇది రివ్యూ చేద్దామా లేదా అనే ఒక ఉద్దేశంతో నేనైతే చాలా వరకు ఆలోచించాను. బట్ డోంట్ వరీ, సిగ్గుపడాల్సినంత ఇబ్బంది అయితే ఏం లేదు, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే రెగ్యులర్గా మన లైఫ్లో జరిగేదే ఇది. అందుకని చెప్పేసి నేనైతే వీటిని అయితే ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఇదేంటి అని తెలుసుకోవాలని మీకు ఉంటుంది. ఎస్, యాక్చువల్గా మీరు వెస్ట్రన్ టాయిలెట్స్ కానీ వాడినట్టయితే మీకు ఇవి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇవి ఏంటంటే కంప్లీట్గా లేడీస్కి బాగా యూస్ఫుల్ అవుతాయి. హ్యాండ్ బ్యాగ్స్లో క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే, మనకి కమోడ్స్ తెలుసు కదా మీకు. సో మనం టాయిలెట్స్, వెస్ట్రన్ టాయిలెట్స్ వాడితే మీకు ఐడియా ఉంటుంది. సో వెస్ట్రన్ టాయిలెట్స్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో ఎక్కువగా, అండ్ బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేడీస్కి ఎక్కువగా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి అక్కడ మనకి బ్యాక్టీరియా, వైరస్ అనేది కొంచెం ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే దీన్ని క్యారీ చేసినట్టయితే కొంతవరకు మీకు రిలాక్సేషన్గా అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీకు వింటర్ సీజన్లో అక్కడ కూర్చోవాలి అనుకుంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవ్వరు. కాబట్టి ఇది జస్ట్ మీరు ఎలా వాడాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో ఇది మనకి కంప్లీట్గా లేడీస్ కోసం మాత్రమే. ఓకేనా? ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసి ఎక్కడైనా సరే వాష్రూమ్ యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు ఇవి పెట్టుకున్నట్టయితే మనకి కొంచెం డస్ట్ అదంతా కూడా, బ్యాక్టీరియా అదంతా కూడా మన దగ్గరికి రాకుండా ఉండడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయని దీన్ని అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ మన రెగ్యులర్గా హౌస్ పర్పస్లో వాడుకోవడానికి దీన్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎలా ఉంటుందో కూడా నేను మీకు క్లియర్గా అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రతి హౌస్లో కూడా ఉంచొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇందులో నేను అనుకున్నా చేద్దామా వద్దా అని అనుకున్నాను కానీ, బట్ అయితే అన్బాక్స్ చేస్తే ఎలా అనుకుంటారో నా సబ్స్క్రైబర్స్ అనే ఫీలింగే తప్ప, లేకపోతే నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చేయడానికి. ఓకేనా? సో ఎందుకంటే హైజీన్, ఇప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం హైజీన్గా ఉంటున్నారు కాబట్టి నేనైతే ఆలోచించాను అనమాట. సో ఇలాంటివి ఏమైనా మంచివి తెచ్చుకోవచ్చు కదా నాకు ఉద్దేశంతో. ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్గా నేను ఒకటి అనుకున్నాను, బట్ నాకు 2 వచ్చినాయి. ఓకే, బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకే, ఇవి మనం బయటికి పట్టుకొని వెళ్ళలేం కాబట్టి ఒకవేళ ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళైతే దీన్ని క్యారీ చేయండి. ఓకేనా? హౌస్ పర్పస్కి అయితే మాత్రం ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూడా మీకు 2 ఇచ్చారు. నేను యాక్చువల్గా ఒకటే వస్తుందని అనుకున్నాను. చూద్దాం. ఇదిగోండి, బాగుంది. మీకు ఎప్పుడైనా సరే వాష్రూమ్ వాడేటప్పుడు ఇబ్బంది ఉండదు, అంతే, ఇంకేం లేదు. మనం వింటర్ సీజన్లో చూడండి, కూర్చునేటప్పుడు కరెంట్ షాక్ కొట్టే అంత చల్లగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఇదైతే వాడుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో చూడండి, ఏం లేదు, ఇదిగోండి బ్యాక్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, మీకు క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ ఓపెన్ చేసి ఇలా ఫిట్ చేస్తే సరిపోతుంది. ఇది బాత్రూమ్ కబోర్డ్ మీద ఇలా ఉండిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్. ఇదేమీ పెద్ద కాస్ట్లీ కూడా కాదు. ఒక 350 రూపీస్ నుంచి 500కి మించి అయితే ఉండవు. ఓకేనా? మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే ఆర్డర్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దీంది. బట్ ఇవి మీరు బయటకు పట్టుకెళ్ళారు కదా, సో ఖచ్చితంగా ఇవైతే మాత్రం కొనకండి. జెంట్స్కి ఏ ఇబ్బంది ఉండదు, కానీ లేడీస్కి మాత్రం ఇబ్బంది కాబట్టి ఇది మాత్రం క్యారీ చేయమనే చెప్తాను. ఓకేనా? సో ఇవి మీరేంటి ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇవి మనకి వాష్రూమ్లో ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో చూసిన తర్వాత మీకు ఒకవేళ యూజ్ అనిపిస్తే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? మంచివి అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఫ్రెండ్స్, దీన్ని ఎలా వాడతారు అంటే జస్ట్ సింపుల్, చాలా ఈజీగా అయితే మీరు వాడేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ అనమాట. ఓకేనా? సో ఎలా మీరు వాడుకోవచ్చు దీన్ని. సో ఎలా వాడుకున్నప్పుడు మీ సిట్టింగ్ పొజిషన్ అనేది కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటి అంటే, ఈ డస్ట్, బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మన బాడీకి అయితే అటాచ్ అయ్యి ఉండదు. ఓకేనా? సో తర్వాత దీన్ని వాష్ చేసేసుకోవచ్చు. ఓకేనా? చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇలా పెట్టేసుకోవటం అంతే, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు. ఓకేనా? యాక్చువల్గా నేనైతే ఇది కేవలం మన హోమ్ పర్పస్ కి అయితే కాదు, కేవలం లేడీస్ కోసం మాత్రమే నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. ఓకేనా? హోమ్ పర్పస్ కి వచ్చేసి సో ఇది. ఓకేనా? సో దీన్ని ఇలా వాడుకున్నట్టయితే చూడటానికి కూడా చాలా బాగుంది, చూసారా? ఓకేనా? సో ఇది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేద్దాం. ఇదేంటి అంటే, నైట్ టైమ్స్ ఎప్పుడైనా సరే మనకి మనం డైరెక్ట్గా బాత్రూంలోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈ లైట్ అనేది ఈ లోపల ఆన్ అవుతుంది అనమాట. సో అది కొంచెం లుక్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే దీన్ని నేనైతే తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఎలా తీయాలి అని అన్నట్టయితే, ఈ క్యాప్ చూసారు కదా, సో ఇది. ఓకేనా? సో దీన్ని అయితే మనం తీయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, జస్ట్ ఇలా ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదేం పెద్ద విషయం అయితే కాదు. స్టిక్కరింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే వాష్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ దీన్ని రిమూవ్ చేసేసి వాష్ చేసేసుకోవటమే. అండ్ ఇది ఉండటం వల్ల మీకు చాలా హైజీన్ గా అయితే ఉంటుంది. రెండోది మీకు డ్రైగా ఉండటం వల్ల మీకు బాత్రూమ్ లో ఎక్కువసేపు కూర్చున్నా అనే ఫీలింగ్ అయితే ఉండదు. ఓకేనా, సో ఇది మీకు కంఫర్టబుల్ గా అండ్ కొంచెం స్మూత్ గా అయితే ఉంటుంది. ఓకేనా, యాక్చువల్ గా నేను మొన్న వైజాగ్ వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం నాకు బాగా డర్టీగా అయితే అనిపించింది. సో వాష్రూమ్ ఆడేటప్పుడు అందుకోసం అని చెప్పి దీనికి ఏమైనా ఉంటుందా అని ఆన్లైన్ లో నార్మల్ గా సెర్చ్ చేసినప్పుడు నాకైతే ఇవి దొరికే. సో అందుకని చెప్పేసి దీన్ని అయితే రివ్యూ చేయొచ్చు కదా, ఇది మన రెగ్యులర్ హోమ్ పర్పస్ కూడా యూజ్ అవుద్ది అని చెప్పేసి అయితే నేను తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా నేనైతే వెస్టర్న్ టాయిలెట్ అయితే వాడను, ఎందుకంటే ఇండియన్ టాయిలెట్ నాకైతే చాలా వరకు కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. ఇది ఒకటి ఉండాలనే ఉద్దేశంతో నేనైతే దీన్ని తీసుకున్నాను. కానీ అసలు ఎవరో వెస్టర్న్ వాళ్ళకి తినటము రాదు, వాళ్ళకి వెళ్ళటము రాదు. అందుకనే వాళ్ళు స్పూన్ వాడుతూ ఉంటారు, మనం చెయ్యి వాడుతూ ఉంటాం. దేవుడు మనకి ఇచ్చింది చేయగా. సో ఫ్రెండ్స్, అది ఈ వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.